జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ కారంచేడు ఇష్యూ సంఘటన గురించి మనం చాలా సార్లు విన్నాము, చదివాము. దాని గురించి అందరికీ తెలిసిందే చాలా వరకు. అయితే ఆ సంఘటనతో సంబంధం లేకపోయినా సరే, వాళ్ళ నాన్నగారిని చంపేశారని చెప్పి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవును. అది మళ్ళీ ఒక సంచలనం, మర్చిపోయిన ఆ విషయం మళ్ళీ ఇంకోసారి తెర మీదకి వచ్చింది. మళ్ళీ ఇంకోసారి చర్చనీయాంశం అయింది. దీన్ని మీరేమంటారు దీని గురించి? అంటే తన వీడియో దాదాపు 8 లక్షల మంది చూశారని ఆయనే చెప్పుకుంటున్నాడు. అలాగే గతంలో ఆయన ఇదే విషయాన్ని ఫేస్బుక్ వేదికగా రాసినట్టుగా కూడా చెప్పుకుంటున్నాడు ఆయన. నేను ఫేస్బుక్లో రాశాను, అది ఎక్కువ మంది చదివినట్లేదు, అందుకని వీడియో చేశాను. ఇప్పుడు ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయింది అనేది ఆయన క్లెయిమ్ చేసుకుంటున్న విషయం. అయితే ఈ వీడియో ఎందుకు చేశాను అనేది కూడా చెప్పుకున్నాడు ఆయన. ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, రీసెంట్గా కత్తి పద్మారావు గారి పుట్టినరోజు కొంచెం పెద్ద ఎత్తున జరిగింది. జరిగిన సందర్భంలో ఆయన కూడా పొన్నూరు, చీరాల ఈ ప్రాంతాల్లో పుట్టి పెరిగాడు కాబట్టి ఆయన అభిప్రాయాలకు నేను చాలా విలువనిస్తాను. ఆయన చదువుకున్నవాడు, విద్వత్తు ఉన్నవాడు, ఇవన్నీ మాట్లాడాడు వెంకటేశ్వరరావు గారు ఆ వీడియోలో. మాట్లాడుతూ కారంచేడు ఇన్సిడెంట్కి మా ఫాదర్ కారణం అన్నట్టుగా ఒక అభిప్రాయం ఆయన నుంచి వ్యక్తమైంది అని చెబుతూ, ఇది పదే పదే చాలా మంది మాట్లాడేస్తున్నారు. పద్మారావు గారు లాంటి విజ్ఞుడు కూడా మాట్లాడాడు. అయితే ఆయన మాత్రమే కాదు, చాలా మంది కారంచేడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా మా ఫ్యామిలీ, ముఖ్యంగా మా తండ్రి గారి పేరు ప్రస్తావనకు వస్తోంది. దగ్గుపాటి చెంచురామయ్య ఆయన పేరు ప్రస్తావనకు వస్తోంది. అలాగే నక్సలైట్లు ఆ రోజుల్లో ఆయన్ని చంపేశారు. చంపేయటానికి కారణం నాకు క్లియర్గా తెలుసు. వాళ్ళు మా తండ్రి గారిని చంపటం ద్వారా దళితుల్లో పేరు సంపాదించుకోవటం కోసం, దళితుల మీద పట్టు సంపాదించటం కోసం మా తండ్రి గారిని టార్గెట్ చేసి చంపారు తప్ప మా తండ్రి గారికి ఆ సంఘటనకి ఏ సంబంధము లేదు. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఆ ఫ్యామిలీస్తో, వాళ్ళకి తల్లో నాలుకలా ఉంటాం. వాళ్ళకి ఎప్పుడు ఏ సలహా కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా మా ఇంటికి వచ్చేవారు, మా గడపే తొక్కేవారు, మా తలుపే కొట్టేవారు. ఇలా ఆయన చాలా ఎమోషనల్గా ఆవేశపడుతూ ఆ వీడియో చేశాడు. ఆ వీడియో చేయటము, దాంతోపాటు దాని తర్వాత కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆయన. అంటే ఆ వీడియో ప్రాతిపదికగా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఆయన. అయితే అంతా బాగానే చెప్తున్నాడు ఆయన. అంటే జనరల్గా కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గంలో చాలామంది ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో కనిపిస్తారు. కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా వాళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ఒక దశలో నడిచింది అది. ఇప్పటికీ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలతో. ఆ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు కనెక్ట్ అయి ఉండటం అనేది మనకు కనిపిస్తుంది చాలా ప్రాంతాల్లో. కానీ వాళ్ళల్లో కులపరమైనటువంటి భావజాలం పోలేదు అనటానికి కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఆయన కూడా ప్రస్తావించాడు, చంద్రరాజేశ్వరరావు గారి పేరు అవన్నీ మాట్లాడాడు ఆయన. మాట్లాడి మేము కమ్యూనిస్ట్ పార్టీలకు చేసిన కంట్రిబ్యూషన్ ఎంత ఉందో కూడా చూడాలి అని ఓ మాట అన్నాడు. అని ఇలా చెప్పుకుంటూ వెడుతూ ఈ ప్రాసెస్లో ఆయన మాట్లాడిన దానిలో, అలాగే ఆ సంఘటనను కూడా నేరేట్ చేశాడు ఆయన. కారంచేడు ఇన్సిడెంట్ ఎలా జరిగింది అంటే, ఒక చెరువులో బర్రెలు కడుగుతున్నాడు వీళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక వ్యక్తి. అక్కడ ఒక ఈ మాదిగ కులానికి చెందినటువంటి ఒక అమ్మాయి అబ్జెక్ట్ చేసింది. అబ్జెక్ట్ చేసిన దగ్గర నుంచి ఘర్షణ మొదలైంది అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ, ఆయన మొత్తం స్టోరీ ఒక్కసారి ఆ వీడియో, సెల్ఫీ వీడియో వింటే దానిలో పదే పదే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మొదట దాడికి కారణం మాదిగలే అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. చేసి వాళ్ళు చేస్తున్న దాడులకి, వాళ్ళు చేస్తున్న హింసకి ప్రతిహింస మాత్రమే వీటి వైపు నుంచి జరిగింది. ఇది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదని మళ్ళీ మాట్లాడాడు. ఇది కరెక్ట్ అని నేను అనటం లేదు, అసలు ఎవరు అనరు ప్రపంచంలో, ఇలాంటి దారిని ఎవరు అంగీకరించరు, నేను అంగీకరించను, ఎవరు అంగీకరించరు అని దాన్ని జనరలైజ్ చేసి చెప్తూనే ఆయన నొక్కి వక్కాణించింది ఏంటంటే, ప్రొవోకింగ్ అనేది అట్నుంచి మొదలైంది, ఇట్నుంచి కేవలం ఎదురుదాడి మాత్రమే జరిగింది, ప్రతిహింస జరిగింది అని ఒక
విక్టిమ్ కార్డే ప్లే చేసే ప్రయత్నం చేశాడు. ఓకే. ఈ దేశంలో దళితుల దాడుల నుంచి అగ్రకులాలను కాపాడుకోవడం చాలా కష్టంగా మారింది అన్నట్టుగా మొత్తం వీడియో ధోరణి నడిచింది. ఓకే. ఇప్పుడు పద్మారావు గారు నన్ను గాయపరిచాడు, నా మానాన నేనేదో ఉంటే నేను చాలా ఇదిగా వ్యవహరించాను, చాలా లిబరల్గా వ్యవహరించాను, నాలో ఆ రకమైనటువంటి కులభావం ఉంటే నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు నన్ను విజయనగర కాలనీ నుంచి ఎక్కువ ఓట్లు నాకు వచ్చినాయి అని. విజయనగర కాలనీ అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేసినటువంటి వాళ్ళకి చీరాల శివార్లలో ఒక స్థలం కొని ఇంటి నిర్మాణం జరిపారు. అది ప్రభుత్వం, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఆయన మాట్లాడాడు, కానీ అది కాదు. వాస్తవానికి అదే కమ్యూనిటీకి చెందినటువంటి కొంతమంది ఉద్యోగులు వాళ్ళు డబ్బులు వేసుకుని కొన్నటువంటి స్థలంలో కట్టినటువంటి ఇళ్ళు అవి. దానికి సంబంధించి ఈ మధ్య దాకా బిఎస్పీ పార్టీకి నాయకత్వం వహించినటువంటి దొక్క పరంజ్యోతి గారికి విషయం స్పష్టంగా తెలుసు. అయితే ఆ ప్రాంతపు ఓట్లు నాకు ఎక్కువ పోలైనాయి అనేది ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. అయితే ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, ఇక్కడ కారంచేడు సంఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి కుటుంబాలు ఇక్కడ తలదాచుకున్నాయి. మరి ఆ ఊళ్ళో మాదిగపల్లి ఏమైపోయింది అసలు అనేదానికి ఎవరూ కూడా కారంచేడు సందర్శించరా దాడి జరిగిన తర్వాత. అదొక దుర్మార్గం. ఏ పార్టీ కూడా అంటే విజయనగర్ కాలనీకి వచ్చేసి ఇక్కడ క్షతగాత్రుల్ని పట్టించుకున్నారు. అంతకుముందు చర్చిలో ఉన్నారు, వాళ్ళు చర్చిలో ఉండగా వచ్చి పరామర్శలు అవి చేశారు తప్ప ఇప్పటికీ రుద్రక్షేత్రం అనే పేరుతో విజయనగర్ కాలనీలోనే ఒక సంతాప ఇది ఉంది. అక్కడికి వెళ్ళి నివాళులు అర్పిస్తారు ప్రతి సంవత్సరం. కానీ కారంచేడు వెళ్ళి అక్కడ వీళ్ళని తిరిగి రీహాబిలిటేట్ చేయటం అనే ప్రోగ్రాం జరగల. అది జరగాల్సి ఉంది, అది పట్టించుకోలేదు. ఒకటే ఆయన ప్రధానంగా అక్కడ క్యాస్ట్ అనేది క్లాస్గా కూడా పనిచేసింది అనేది అక్కడ ఆయన మాట్లాడారు. అంటే కులమే వర్గముగా నడుస్తోంది ఈ దేశంలో. ఇది ఒకరోజు జరిగిన సంఘటనగా దాన్ని కుదించి చూపించే ప్రయత్నం ఒకటి చేశాడు ఆయన బలంగా. ఈ కుదించి చూపిస్తూ ఆ రోజు మా నాన్నగారు లేరు, ఆ రోజు ఆయన 11ంటికి వచ్చారు, ఉదయం ఎప్పుడో జరిగింది సంఘటన అని చెప్పాడు. అయితే ఈ సంఘటన ఒక రోజుతో బరస్ట్ అయింది కాదు, దానికి ఒక చరిత్ర ఉంది. కారంచేడు మాదిగ గూడానికి ఒక చరిత్ర ఉంది. ఆ చుట్టుపక్కల దళిత వాడల్లో చైతన్యవంతమైనటువంటి దళిత గూడెం అది. అయినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి పంచాయతీలు చేయించుకునేవాళ్ళు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా ఇష్యూ వస్తాయి, ఇలా ఒక పొలిటికల్ పవర్గా అది ఎదగటం అనేది వీళ్ళకి నచ్చలేదు. ఇది మొదలు. అక్కడి నుంచి వాళ్ళు ఈ సమాజంలో తమకు దక్కవలసిన వాటా గురించి కొద్దో గొప్ప మాట్లాడటం మొదలుపెట్టారు. అది వీళ్ళకి నచ్చలేదు. ఆ నచ్చకపోవడం దగ్గర నుంచి మొదలై ఈ చెరువు సంఘటన, అక్కడ గేదెలు వాళ్ళ చెరువులో వీళ్ళెళ్ళి గేదెలు కడగటం ఏంటి అసలు, అది కదా అక్కడి నుంచి దుర్మార్గం జరిగింది అని కదా ఇది మొదలు పెట్టాల్సింది. వాళ్ళు వచ్చి వీళ్ళ చెరువుల్లో గేదెలను కడిగితే వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా, రానివ్వరు కదా అసలు మీరు. కాబట్టి సంఘటనని నేరేట్ చేయటంలోనే ఆయనలో కుల స్వభావం బలంగా కనిపించింది. ఈ ప్రయాణంలో ఆయన ఇంకొక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ, పీపుల్స్ వార్ నాయకుడు నా దగ్గరకు వచ్చి మా కేంద్ర కమిటీ చెప్పిందండి, అంటే దళితుల్లో పట్టు సంపాదించుకోవడం కోసం ఈ హత్య చేసి తీరాలి అని మా పార్టీ కేంద్ర కమిటీ చెప్పిందండి, అందువలన మేము ఈ హత్య చేశాము అని అందులో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి చెప్పినట్టుగా చెప్పాడు. ఆయన ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నాడు. అయితే చెంచురామయ్య గారి హత్య కేసు ట్రయల్ జరిగినప్పుడు ఆ ఊరు నుంచి ఎవరు వ్యతిరేక సాక్ష్యం చెప్పలేదు. అది వాస్తవమే, ఆయన చెప్పింది. వ్యతిరేక సాక్ష్యం చెప్పలేదు. ఒక కీలకమైనటువంటి సాక్షి
అందులో అంటే చెంచురామయ్య గారితో ఆ క్షణంలో ఆయన చనిపోయే క్షణంలో ఆయనతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ ఊరికి పెద్ద ఆయన ఇంటి పేరు యార్లగడ్డ, ఆయన పేరు ఏదో ఉంది. అయితే ఆయన ప్రధాన సాక్షి, ఐ విట్నెస్. ఆయన కూడా వ్యతిరేక సాక్ష్యం చెప్పలేదు. వ్యతిరేక సాక్ష్యం అంటే పీపుల్స్ వార్ నుంచి అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన సాక్ష్యం చెప్పలేదు. నేను ఎవరిని గుర్తించలేనని చెప్పాడు. ఆయన ఏజ్ అంటే ట్రయల్ జరిగే నాటికి ఆయన వయసు చాలా పెరిగింది. ఆయన హైదరాబాద్లో వాళ్ళ అబ్బాయి ఏదో కేబుల్, ఈ టీవీలకు సంబంధించిన కేబుల్ బిజినెస్ లో ఉన్నాడు ఆయన. వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. ఆయన వెళ్ళి సాక్ష్యం చెప్పాడు. ఏమి అంటే వాళ్ళు ఓపెన్ గానే ఊరు మొత్తం మేము నిర్ణయం తీసుకున్నాం, వ్యతిరేక సాక్ష్యం చెప్పొద్దు అనే పద్ధతిలోనే వ్యవహరించారు. అలాగే ప్రభుత్వానికి కూడా ఆయన ఒక లెటర్ ఇచ్చాడు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు. మేము దీన్ని ఏదో పగ తీర్చుకోవటం అనే ప్రోగ్రాంలో మేమేమీ లేము, దీనికి వ్యతిరేకంగా మేమేదో చెప్పి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని మేము అనుకోవడం లేదు అని కూడా చాలా లిబరల్ గానే ఒక లెటర్ ఇచ్చాడు. అంతవరకు ఆయన్ని అభినందించి తీరాలి. అయితే ఇక్కడ దళిత పల్లెల్లో దళితుల్లో పట్టు సంపాదించుకోవటం కోసం పీపుల్స్ వార్ అప్పుడు చేసింది ఆ పని అని చెప్తున్నాడు ఆయన. కానీ ఆయనకు తెలియని విషయం ఏమిటంటే కారంచేడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి శిబిరము, అలాగే ఈ పరంజ్యోతి అనే ఆయన, వీళ్ళందరూ కూడా అప్పుడు పీపుల్స్ వార్ లోనే ఉన్నారు. ఉండి ఇప్పుడు ఆ విజయనగర్ కాలనీ అనేటువంటి నిర్మాణము, ఈ వ్యవహారం అంతటి వెనకాల పీపుల్స్ వార్ పార్టీ ఉంది. ఆ శిబిరం నిర్వహణలో పీపుల్స్ వార్ ఉంది. అక్కడి నుంచి దళిత మహాసభ పుట్టింది. దళిత మహాసభ పుట్టడం కారంచేడు శిబిరంలో కత్తి పద్మారావు గారు ఉన్నారు. అంటే ఆయన ఇక్కడ జరిగినటువంటి కులపరమైనటువంటి అణచివేతని ప్రతిఘటిస్తూ, అంటే అప్పటి వరకు ఆయనకున్నటువంటి ఇమేజ్ వేరు. ఆయన హేతువాద ఉద్యమకారుడిగా అందరికీ చాలా ప్రసిద్ధి చెందినటువంటి పేరు. ఆయన దళితుల మీద జరిగినటువంటి దాడికి స్పందించి అక్కడికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. వీళ్ళకి న్యాయం జరగాలి అని. న్యాయం జరగాలి అనే దాంతో పాటు ఈ కులపరమైన వివక్షని ప్రశ్నించి దీనికి అంతం పలకాల్సిన అవసరం ఉంది, ఒక నిర్మాణం కావాలి, ఒక బలమైనటువంటి నిర్మాణం కావాలి అనే ఉద్దేశంతో దళిత మహాసభ అనేటువంటి ఒక సంస్థని ఆ శిబిరం నుంచే ప్రారంభించి ఆయన ఆ చైతన్యాన్ని తీసుకొచ్చాడు. నిజానికి దళిత్ కాన్షియస్నెస్ అనేది తెలుగు సమాజంలో అంకురార్పణ జరిగింది కారంచేడు శిబిరం నుంచి. అలాగే 90 తర్వాత అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చాయి. కానీ నిజానికి 85లో జరిగినటువంటి ఆ సంఘటన నుంచే ఒక రకమైన అస్తిత్వవాద ఆలోచన కూడా అక్కడి నుంచే మొదలైంది. ఈ అస్తిత్వవాద ఆలోచన ఎప్పుడైతే మొదలైందో అది అనేక ప్రశ్నల్ని ముందుకు తీసుకొచ్చింది. ఆ ముందుకు తీసుకొచ్చిన క్రమంలో వాళ్ళు ఏ పార్టీ మాకేం చేసింది అనేది కూడా ఒక ఎజెండాలోకి తీసుకొచ్చి చర్చకు పెట్టారు. ఇందులో ఎవరిని క్షమించలేదు, వాళ్ళు ఎవరిని క్షమించలేదు. అన్ని పార్టీల మీదకి విమర్శలు వెళ్ళినాయి. అయితే పీపుల్స్ వార్ అప్పటికే అక్కడ పనిచేసి ఉంది, ఆ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అక్కడ నుంచి 2-3 అమరవీరులు ఉన్నారు ఆ పార్టీకి. అంటే ఆ మూమెంట్లో నుంచి కాంట్రాక్ట్ అయ్యి పార్టీలోకి వెళ్ళి అమరత్వం పొంది ఎన్కౌంటర్లో చనిపోయి అమరత్వం పొందిన వాళ్ళకు కూడా అక్కడ రుద్రక్షేత్రంలోనే స్మారక స్తూప నిర్మాణం జరిగింది. అది కూడా మాట్లాడాలి కదా పెద్ద మనిషి వెంకటేశ్వరరావు గారు. పట్టు సంపాదించుకోవడం కోసం చేశారు అంటే నిజానికి కమ్యూనిస్టు పార్టీలు కులాన్ని వర్గంగా ఆమోదించటం అనే అంశంలో ఇప్పటికీ తడబాటుకు గురవుతున్న మాట వాస్తవం. దాని మీద నువ్వు సిన్సియర్గా విమర్శ పెట్టు, వింటాం. అంతే తప్ప నిజానికి పీపుల్స్ వార్ అనేది రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత గ్రామాలకు తరలండి అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు గ్రామాలకు వెళ్ళేటువంటి దళాలకి వాళ్ళు చెప్పినటువంటి, అంటే ముందు పొలిటికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఉండేది. ఆ పొలిటికల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో చాలా స్పష్టంగా మీరు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లో మాలపల్లిలోనో మాదిగూడెంలోనో అక్కడ మాత్రమే ఉండండి,
మీకు భోజనాలు పెడతామని ఊళ్ళో అగ్రకులాల వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే తిరస్కరించండి. మీరు దళిత వాడల్లో బేసిన్ తీసుకుని తిరిగి అన్నిళ్ళ నుంచి కలెక్ట్ చేసినటువంటి భోజనం మాత్రమే తినండి అనేది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఉండేది. కాబట్టి ఈ దేశంలో కులపరమైనటువంటి అణచివేత జరుగుతోంది, కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది అనే మాట లిఖితపూర్వకంగా మాట్లాడలేదు, కానీ ఆచరణలో కొంత జరిగింది. ఆ ప్రయాణం జరిగింది. అది ఆ ప్రయాణం జరగటం మాత్రమే కాదు, చుండూరు ఇన్సిడెంట్ తర్వాత ప్లెయిన్ ఏరియాల్లో దళితుల మీద జరిగే దాడుల్ని వెంటనే ప్రతిఘటించడానికి ఒక దళం ఉండాలి, ప్లెయిన్ ఏరియాల్లో ఒక సాయుధ దళం ఉండాలి అనేటువంటి ఆలోచన చేసిన పార్టీ కూడా పీపుల్స్ వారే. ఆ మేరకు ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. అది ముందుకు నడవలేదు, అది ఫెయిల్ అయిపోయింది, అది వేరే గొడవ. కానీ ఆ ఆలోచన చేసి ఆ ప్రయత్నం చేయటం అనేది ఖచ్చితంగా కనిపించింది పీపుల్స్ వార్ నుంచే. ఇవన్నీ అక్నాలెడ్జ్ చేసి తీరాలి. ఆ పార్టీ మీద విమర్శలు ఉండొచ్చు, ఆ విమర్శలు మాట్లాడటం వేరు, కానీ ఈ చేసినటువంటి పనులను కూడా చెప్పుకోవాలి కదా. అలాగే ఆయన లెఫ్ట్ మూవ్మెంట్ పట్ల తనకున్నటువంటి సానుభూతిని కూడా మాట్లాడాడు. మాట్లాడుతూ నేను మెడిసిన్ చేశాను, వరంగల్ కాలేజీలో చదివాడు ఆయన. మెడిసిన్ అక్కడ చేశాడు వరంగల్లో. అక్కడ నేను చదువుకున్నాను, నాకు లెఫ్ట్తో కొంత పరిచయాలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఆయన చాగంటి భాస్కర్రావు గారి పేరు అవన్నీ ప్రస్తావించాడు వేరే ఇంటర్వ్యూలో. చాగంటి భాస్కర్రావు గారు అంటే గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి శ్రీకాకుళం ఉద్యమం వైపు వెళ్ళి, అలాగే గుంటూరులో నక్సల్బరీ సంఘీభావ సమితి అని ఒకటి పెట్టి అక్కడి నుంచి నక్సల్బరీ రాజకీయాల వైపు జనాల్ని మోటివేట్ చేసినటువంటి ఒక నాయకుడు. ఆయన అమరుడైపోయాడు. ఇవన్నీ ప్రస్తావించాడు ఈ పెద్ద మనిషి వెంకటేశ్వరరావు గారు. ఇవన్నీ మాట్లాడుతూ మా ఊళ్ళో మేము వాళ్ళకి అండగా ఉండేవాళ్ళం, మా ఫ్యామిలీ అండగా ఉండేది అని చెప్పాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఉండొచ్చు, లేరు అని నేను అంటం లేదు. ఆ తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి ఈయనకి ఆదరణ లభించి ఉండొచ్చు. ఇవన్నీ క్లెయిమ్ చేసుకుని ఆ సంఘటనతో మాకు సంబంధం లేదు అనటం ఇబ్బందికరం. ఎందుకంటే అది చాలా స్పష్టంగా ఒక కులపరమైనటువంటి దాడి చేసిన వారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, దాడికి గురైనటువంటి వారు మాదిగలు. ఈయన ముందు దాన్ని అడ్మిట్ చేసి బలంగా మాట్లాడి ఉండాల్సింది. ఇలాంటి దాడి జరగటాన్ని ఎవరు సహించలేరు, ఆమోదించలేరు, ఇలా మాట్లాడాడు ఆయన. దాడిని వ్యతిరేకిస్తున్నాను నేను అని చెప్పాడు, కానీ దాడికి పునాది వాళ్లే అని చెప్పాడు. అది తప్పు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రెచ్చగొట్టిన ప్రయత్నంలో వాళ్ళ వైపు నుంచి ఒక దాడి జరిగేటట్లుగా వాళ్లే ఆర్గనైజ్ చేసుకుని ప్రతిదాడి చేసినట్టుగా చెప్తున్నారు. ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగి ఉండొచ్చు. దాన్ని ఈయన ఇంతకాలం తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని రీనరేట్ చేస్తూ దాన్ని మరింత బలంగా చెప్పాలనుకున్నాడు. అనుకుని మాదిగలే మమ్మల్ని రెచ్చగొట్టారు, మా మీద దాడి చేశారు, దానికి ప్రతిదాడి మాత్రమే మేము చేశామని చెప్పాడు. ఈ క్వశ్చన్ ఆయన ముందుకు వచ్చినప్పుడు మాత్రం ఆయన ప్రాపర్ సమాధానం చెప్పలేదు. చెప్పకుండా దాటవేసే ప్రయత్నమే చేశాడు. కాబట్టి వారి తండ్రి గారి హత్య ద్వారా పీపుల్స్ వార్ అనేది ఈ మోటోతో చేసింది తప్ప, వాళ్ళకు కూడా తెలుసు మా తండ్రికి ఏమీ సంబంధం లేదని అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. ఒకటి, ఆయన ఎన్టీ రామారావు గారి వియ్యంకుడు, ఇది ప్రపంచానికి తెలుసు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆధ్వర్యంలో, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటువంటి ఒక భరోసా, అంటే తమ కులానికి అధికారం వచ్చింది అంటే రెడ్ల చేతుల్లో నుంచి మన చేతుల్లోకి అధికారం వచ్చింది అనేటువంటి ఒక భరోసా, ఆ ధైర్యం, మనం మేనేజ్ చేయగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, ఆ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు మన ఊళ్ళో ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం, ఇవన్నీ కలగలిసి ఆ దాడి చేసినటువంటి వాళ్ళకి ఆ ఆలంబన ఇవ్వటం వలనే ఈ దాడి జరిగింది. అందుకని దానికి దెబ్బ కొట్టాలంటే ఎవరిని చూసి వాళ్ళు ధైర్యం పొందుతున్నారో ఆ చెంచురామయ్య గారిని టార్గెట్ చేయటం అనేది ఉద్దేశం వెనకాల
దళిత కులాల్లో పట్టు సంపాదించుకోవడం కోసం మాత్రమే కాదు, అది కూడా ఉంటే ఉండొచ్చు. కానీ మేజర్గా వాళ్ళ స్థైర్యాన్ని దెబ్బ కొట్టడం అనే ప్రోగ్రాంలో భాగంగానే చెంచురామయ్య గారిని టార్గెట్ చేయడం అనేటువంటిది జరిగింది అనేది ఎవరికైనా అర్థమయ్యే విషయమే. రెండోది, అది ఒక రోజుతో జరిగింది కాదు. ఆ రోజు, ఆ ముందు 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఆయన హైదరాబాద్లో ఉంటే ఉండుండొచ్చు. కానీ ఇది వారం రోజులు ఒక రోజు ఇన్సిడెంట్గా కుదించి చెప్పే కుట్ర జరిగింది. ఇది ఆ పల్లె మీద జరుగుతున్నటువంటి రకరకాల దాడులు, ప్రతిఘటన, వీళ్ళ వైపు నుంచి అణచివేత జరుగుతోంది, వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. ఈ సంఘటనల పరంపర ఒక క్లైమాక్స్కి చేరుకున్నటువంటి స్థితి ఆ రోజు జరిగింది. దాన్ని నేరేట్ చేయకుండా, దాన్ని అధ్యయనం చేసి మాట్లాడకుండా, దాన్ని ఒకరోజు సంఘటనగా కుదించటంలోనే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి దుర్మార్గం ఉంది, నిబిడీకృతమై ఉంది. అలాగే రామారావు గారు నక్సలైట్లే దేశభక్తులు అని చెప్పి ఖమ్మంలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఉద్యమాన్ని అణిచివేయటానికి క్రియేటివ్గా వెళ్ళాడు. క్రియేటివిటీ వాడాడు ఆయన కళాకారుడిగా. ఆయన మిస్సింగ్ మరణాలు అనే ఒక పద్ధతిని తీసుకొచ్చాడు. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీసం చంపేసి ఒక బూటకపు డ్రామా ఆడేవి. బూటకపు డ్రామా అంటే వాళ్ళు మా మీద దాడి చేశారు, మేము ప్రతిఘటనకు దాడి చేశాం, అప్పుడు వాళ్ళు చనిపోయారు అని చెప్పేవారు. ఒక ఎన్కౌంటర్ డ్రామా ఆడేవారు. ఈ ఎన్కౌంటర్లు డ్రామాలు కూడా ఆడక్కర్లేదు, అసలు చంపేసి తగలబెట్టేసి మనకేం తెలియదు అన్నట్టుగా చేతులు కడుపు కూర్చోండి, ఎవరన్నా వచ్చి అడిగితే మాకేం తెలియదు అని చెప్పండి, కనిపించట్లేదా అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి వెతుకుతాం అని చెప్పండి అని చెప్పి ఆ పద్ధతి నడిపింది రామారావు గారే. రామారావు గారి ఆధ్వర్యంలోనే ఆ మిస్సింగ్ మరణాల్లో అనేక మంది చనిపోయారు, సూర్యదేవర మల్లికార్జున ప్రసాద్తో సహా. విజయవాడలో ఒక హోటల్లో ఆయన నుంచి ఆయన తీసుకెళ్లారనే విషయం ప్రపంచానికి తెలుసు. ఆయన తన గదిలో ఒక పార్టీ పత్రిక చదువుతూ ఉండగా వాళ్ళు వేరే పని మీద రైడ్ చేసినటువంటి పోలీసులకు ఆ బుక్ కనిపించి అక్కడి నుంచి వాళ్ళు ఇంకో డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి లిఫ్ట్ చేశారు. ఆ విషయం బాయ్స్ చెప్పినప్పటికీ మా లాడ్జిలో ఆ రూమ్ ఎవరికీ అద్దెకి ఇవ్వలేదని రికార్డు మొత్తం మార్చేసి వాళ్ళతో చెప్పించి ఆయన ఏమైపోయాడో ఈ రోజుకి తెలియదు, మిస్సింగ్ మరణం. అలాగే ఐలయ్య రాజమల్లు అనే ఇద్దరిని, తెలంగాణ రీజనల్ కమిటీ సెక్రటరీ ఆయన్ని, అలాగే ఆయన ఏమైపోయాడు ఈ రోజు వరకు ప్రభుత్వాలు క్లారిటీ చెప్పలేదు. ఇలా అనేక మందిని చంపిన చరిత్ర ఉంది ఆయనకి, నందమూరి తారక రామారావు గారికి. కాబట్టి వారి మామగారు తక్కువ వారేం కాదు, వారి తండ్రి గారు, వారిలో అవేవి లేవు. ఆయన పైగా ఇలాంటివి ఏదైనా దాడులు జరిగితే మా నాన్న పారిపోయేవాడు తప్ప అటాక్ చేసేవాడు కాదని కూడా చెప్పాడు. అంటే మంచితనము, భరోసా ఇవ్వటము ఇలాంటివి చేస్తే చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు గాను వీళ్ళు ఇచ్చేవాళ్ళు గాను ఉన్నారు అనేది నెరేట్ చేశాడు ఆయన. అక్కడ భూ సంబంధాలు ఎలా ఉన్నాయి ఆ ఊళ్ళో అన్నది ప్రధానం. భూమి మీద ప్రధాన ఆధిపత్యం కమ్మ కులానికి కలదు, వాళ్ళు పని చేసుకుని బతుకుతున్నారు. ఇది ఎస్టాబ్లిష్ చేయగలిగితే అక్కడ వాళ్ళు క్లాస్ వారు ప్రకారం చూస్తే అది కూలీ కులం, అది ఇది పాలక కులంగా చూస్తే క్లాస్ వారే జరగాల్సి ఉంది అక్కడ. ఆ క్లాస్ వారే బ్రేక్ అయింది క్యాస్ట్ వార్గా. ఎందుకు? క్యాస్టే క్లాస్ కాబట్టి. భారతదేశం పరిస్థితుల్లో కులమును వర్గముగా గుర్తించటంలో కమ్యూనిస్టు పార్టీలు ఈ రోజుకి తడబాటుకు గురవటం వెనకాల కూడా అగ్రకుల నాయకత్వమే కారణము అని ఎవరైనా విమర్శ చేస్తే దాని మీద ఆర్గ్యూ చేయడానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు, అది నిజం కూడా. కాబట్టి ఇలాంటి అనేక గొడవలు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీల్లోనే. క్యాస్ట్ పట్ల 100 గోళలు ఉన్నాయి, 100 చర్చలు ఉన్నాయి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. ఇప్పటికీ అంటే ఈ లిబరలైజ్డ్ ఎకానమీ, మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత దళితులలో మిడిల్ క్లాస్ పెరిగిపోతుంది, దానిలో అప్పర్
క్లాస్ పెరిగిపోతుంది అని ఆర్గ్యూ చేస్తున్నటువంటి కమ్యూనిస్టులను కూడా చూశాను నేను. ఓకే. పరుగు పందెం వ్యవస్థలోకి వచ్చేసాం కాబట్టి అందరికీ సమాన అవకాశాలు ఉన్నప్పుడు క్యాస్ట్ అనేది ఎందుకు మాట్లాడతారు మీరు అనే ఆర్గ్యుమెంట్ చేసే పెద్దలు కూడా ఉన్నారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. కానీ ఇప్పటికీ కులపరమైనటువంటి అణచివేత నడుస్తోంది అనేటువంటి వాస్తవాన్ని అంగీకరించడానికి మాత్రం వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు రారు, వీళ్ళకి నోరు లేవదు. ఇప్పటికీ ఆ జిల్లాలోనే ఆ ప్రాంతంలోనే జరిగినటువంటి చిలకలూరిపేట బస్సు దహనం కేసు నిందితులు బయటకు రాలేదు. కారణం కులపరమైనటువంటి వివక్ష ఉండటమే, న్యాయస్థానాలతో సహా. అందుకనే వాళ్ళు లోపల ఉన్నారు. కాబట్టి ఇవేవి పట్టించుకోకుండా మేము చాలా బ్రాడర్గా ఉన్నాం, మా నాన్నగారు చాలా బ్రాడు, మా మామగారు ఇంకా బ్రాడు ఇవన్నీ చెప్పి ఆయన మళ్ళీ మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నమే చేశాడు. ఒకటి ప్రధానమైనటువంటి లోపం, ఆయన సెల్ఫీ వీడియోలో ఉన్నటువంటి గోల, వాళ్ళ తండ్రి గారు ఆ రోజు లేరు, ఆ రోజు 11ంటికి వచ్చారు, దాడి జరిగిన సమయంలో వారు లేరు అనేది తప్ప, అది చెప్పడం ద్వారా దాడికి ఒకరోజు సంఘటనలే మూలము అన్నట్టుగా కుదించి చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ కుదించటం ఒక దుర్మార్గము. రెండోది, మాదిగలు ప్రొవోక్ చేయటం వలన వాళ్ళు దాడి చేయటం వలన ప్రతి దాడిగా వీళ్ళు చేశారు, ఇది ప్రతిహింసగా చూడాలని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఒక దుర్మార్గం. రెండోది, అక్కడ భూ సంబంధాల రీత్యా ఆస్తిపర వర్గం మీ దగ్గర పాలేరు పని చేసుకునేవాళ్ళు వాళ్ళు ఈ వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా మాట్లాడటం, మీరు సహాయం చేసే చేతిగాను వారు పుచ్చుకునే చేయిగా ఉంది అని చెప్పడంలోనే ఒక దుర్మార్గం ఉంది. ఎందుకు ఉండాలి అలాగా? ఎందుకు ఉండాలి అని ప్రశ్నించినందుకు కదా వాళ్ళ మీద దాడి చేసింది మీరు. కాబట్టి ఆయన ప్రోగ్రెసివ్గా కనిపిస్తున్నట్టుగా, చాలా బ్రాడర్గా కనిపిస్తున్నట్టుగా, మేము కులం పట్టించుకోమన్నట్టుగా నటిస్తూ ఒక కులానికి ప్రతినిధిగా మాత్రమే వాళ్ళ తండ్రి గారిని డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడాడు. అయితే ఆయన ఆ కేసు విషయంలో ఆ ఊరు పార్టీ పట్ల పాజిటివ్గా వ్యవహరించడం అనేది నాకు తెలుసు. ఏ కారణం చేతైనా వ్యవహరించి ఉండొచ్చు. బ్రాడర్గానే వెళ్ళారు వాళ్ళు. ఏమి అంటే జరిగింది ఏదో జరిగిపోయింది అని ఆయన ప్రస్తావించినటువంటి ఆ నాయకుడు, ఆయన్ని కలిసిన నాయకుడు పేరు చెప్పాడు. ఆయన తర్వాత న్యూస్ వీడ్లో ఎవరో దొరికారు ఆ కేసులో, వారు కూడా నాతో మాట్లాడారు అని మాట్లాడాడు ఆయన, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. మాట్లాడుతూ వీళ్ళందరూ కూడా మా పట్ల సానుభూతితోనే ఉన్నారు, మా కుటుంబం పట్ల అని చెప్పే ప్రయత్నం చేశాడు. సానుభూతిగా ఉండొచ్చు, అది వేరు. వారి తండ్రి గారి ప్రత్యక్ష పాత్ర ఉందని కాదు అక్కడ. వారి కులం తాలూకా దాడి, వారికి ఉన్నటువంటి భరోసా, ఆ ఊరి నుంచి రామారావు గారు వియ్యంకుడు ఉన్నాడు, రాజ్యం మన చేతిలో ఉంది అనేటువంటి భరోసా ఖచ్చితంగా వారి చేత ఈ పనికి పురుగొల్పించింది అనేది వాస్తవం. దీన్ని పట్టించుకోకుండా తరతరాలుగా కూలీ కులాల పట్ల వీళ్ళు చూపించిన వివక్ష బ్రేక్ అయింది ఆ రోజు. అది ఆ వాస్తవాన్ని అంగీకరించకుండా ఎన్ని మాట్లాడినా మసిబూసి మారేడుకాయ చేయటం కోసమే అని అంటుంది సమాజం. దాన్ని అడ్మిట్ చేయాలి ఆయన. వారి తండ్రి గారు చాలా గొప్పవాడని ఎస్టాబ్లిష్ చేసుకోవటం కోసం పద్మారావు గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్, ఆయన బర్త్డే ఫంక్షన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేసినటువంటి ఒక వ్యాఖ్య నన్ను గాయపరిచి ఈ విషయం మాట్లాడానని చెప్పాడు. కానీ భరించాలి, తప్పదు. ఇలా వీడియోలు చేయక్కర్లేదు. ఆయన గతంలో రాసినప్పుడే నేను చదివాను, అది ఫేస్బుక్లో రాశాడు ఆయన. అప్పుడు చదివాను, ఇప్పుడు విన్నాను వారి ఘోష అంతా. వారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కూడా చూశాను. ఆ ఇంటర్వ్యూల్లో కూడా ఎక్కడ పశ్చాత్తాపం లేదు ఆయన. మీరు మా పట్ల వ్యవహరించాల్సినట్టుగా మీరు వ్యవహరిస్తే, అంటే ధర్మమే మాట్లాడుతున్నాడు ఆయన, రామాయణమే చెప్తున్నాడు. రాముడు రామాయణం ద్వారా ఏం చెప్పాడు వాల్మీకి గారు ప్రపంచానికి అంటే, ఎవరు ఏ పని చేయాలని నిర్దేశించుందో వారు ఆ పని పద్ధతిగా చేస్తే అదే ధర్మం వర్ధిల్లటం అంటే అని చెప్పి కృష్ణుడు కూడా అదే చెప్పాడు భగవద్గీతలో. మీరు అంటే ధర్మాన్ని ఆచరించటంలో
మీకు నిర్దేశించిన ధర్మాన్ని మీరు పాటించటమే ధర్మ పరిరక్షణ. గొప్పదైనా సరే ఇంకొకటేదో ఆచరించే ప్రయత్నం మీరు చేయకండి అని చెప్పాడు కృష్ణుడు చాలా స్పష్టంగా. అదే చెప్పాడు ఈయన కూడా. మీరు ఉత్తమ పాలేరులుగా ఉండుంటే మీ మీద దాడి చేయాల్సిన అవసరం మాకెందుకు వచ్చేది అనేదే ఫైనల్ కంక్లూజన్ అయింది. అంచేత మనువాదాన్ని, బ్రాహ్మణవాదాన్ని, వీటన్నిటినీ తన గొంతులో మేళవించి వారు ఆ వీడియో చేశారు. ఇది ఖచ్చితంగా దళిత శక్తులు పట్టించుకుని ఖండించాల్సినటువంటి సందర్భం ఉంది. బహిరంగంగా కూడా సభలు పెట్టి మరీ వెంకటేశ్వరరావు గారి వీడియో గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనే దాన్ని ముఖ్యంగా, అంటే పీపుల్స్ వార్ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీగా మారింది. ఆ పార్టీ నిర్బంధంలో ఉంది, నిషేధంలో ఉంది.